గోపాలరావుపేట గ్రామ ప్రజలారా, నేను ఏపు సత్య తిరుపతి గౌడ్ భార్యను మాట్లాడుతున్నా. మాజీ సర్పంచ్ కోడలు మాట్లాడుతున్నా. నా భర్త మాజీ ఎంపీటీసీ. మీ అందరు కోరుతున్నా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియండి. అత్యధిక మెజార్టీతో గెలిపియండి. రావుపేటల గ్రామ ప్రజలకు మా కత్తెర గుర్తుకే ఓటేసి గెలిపియండి. నమస్కారాలు అందరికి. గోపాలరావుపేట గ్రామ ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. నేను మాజీ సర్పంచ్ ఏపూరు రాజగౌడ్ కొడుకును. నేను మాజీ ఎంపీటీసీ ఏపూరు తిరుపతి గౌడ్. నా భార్య ఏపూరు సత్య తిరుపతి గౌడ్ గారిని నేను సర్పంచ్గా ముందుకు తీసుకొస్తున్నాను. మీ సహకారంతో కత్తెర గుర్తు మీద గోపాలరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతోటి కత్తెర గుర్తుపై ఓటు వేయ ప్రార్థన. నేను గతంలో బీడీ కార్మికుల పింఛన్లు తెచ్చిన, రేషన్ కార్డులు తెచ్చిన, అంత్యోదయ కార్డులు, ఆధార్ కార్డులు, అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులు, రేషన్ కార్డులు అన్ని తెచ్చిన. కాబట్టి అయ్యేగా ఇండ్లు తెచ్చిన, ఎమ్మెల్యేలు వారి వద్ద నుంచి ఇండ్లు కూడా తెచ్చిన. డ్రైనేజీలు, వాటర్ ట్యాంక్ మా నాన్నగారు ఉన్నప్పుడు నెదర్లాండ్ స్కీమ్ తోటి వచ్చిన వాటర్ ట్యాంక్ ఉంది, అది సరిపోయింది. మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తున్నాం. ఎస్సీ కాలనీలో కూడా ఇళ్లను ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద 1976లో మా నాన్నగారు ఇల్లు తెచ్చారు. అవి కూలిపోయే దశకు వచ్చినాయి. ఇప్పుడు నేను దాన్ని కూడా పరిశీలన చేస్తా. ఎస్సీ కాలనీ వాటికి నేను 300 ఇండ్లు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి నాకు మీ అందరి సహకారంతో నా భార్యను సర్పంచ్గా గెలిపిస్తే నేను ఇవన్నీ ముందుకు తెస్తానని మీకు హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి నా భార్యను అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన. కత్తెర గుర్తుతో మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీకు ఎల్లవెల్ల సహకారంగా ఉంటాను, అందుబాటులో ఉంటాను. గతంలో కూడా నేను 5 పైసల బిల్లు తీసుకోలేదు. ఇప్పుడు కూడా నిజాయితీగానే పనిచేసి నా భార్యను మా నాన్నగారు ఆత్మశాంతి చేకూర్చడం కొరకు నా భార్య సర్పంచ్గా గెలిపించితే మా నాన్నగారు ఆశయాలను నెరవేర్చినట్టు అవుతుంది. కాబట్టి మీరందరూ నాకు మీ పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించండి. చాలా బాగున్నది. మా నాన్నగారు సర్పంచ్ గా ఉండేది. తర్వాత నేను ఎంపీటీసీగా 5 ఏళ్ళు, మా నాన్న 15 ఏళ్ళు సర్పంచ్ గా చేసిండు. నేను ఎంపీటీసీగా 5 ఏళ్ళు చేసిన. ఊళ్ళో మేము అవినీతి రహితంగానే మేము పరిపాలించినాం. కాబట్టి గ్రామస్తుల్లో మంచి భారీ స్పందన ఉన్నది. కాబట్టి మేము మంచి గెలుస్తాం. గ్రామంలో ఏమైనా సమస్యలు ఏమైనా? గ్రామంలో అంటే మా నాన్నగారు 76లో ఎస్సీ కాలనీలో ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద 300 ఇండ్లు తెచ్చారు. జగపతిరావు, కృష్ణారెడ్డి, మా నాన్నగారు రాజగౌడ్ గారు తెస్తే అవి ఇప్పుడు కూలిపోయే దశకు వచ్చినాయి. వారు నన్ను మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా పోవడంతో ఆ దృష్టి తీసుకొచ్చింది. దాన్ని నేను చేస్తాను. అది అప్పుడు చేసినప్పుడు కూడా నేను వెంబడి ఉన్నా. ఆ యొక్క నామ్స్ అన్ని నాకు తెలిసి నేను చెప్తానని వారికి హామీ ఇచ్చిన. వారు చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఒకవేళ మీరు సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే, మీ భార్య గారు సర్పంచ్ అభ్యర్థి గెలిస్తే ఊరిని ఏ విధంగా డెవలప్ చేస్తారు? ఊరిని చాలా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఇవరకు నేను అది పాత బాధల్లో సీసీ రోడ్డు నాణ్యమైంది. 2002లో పోతే ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుంటున్నది. నేను లాభాపేక్షగా లేకుండా సమస్యను పరిష్కరిస్తాను. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody, subscribe to GK News.